హాయ్ అండి, వెల్కమ్ టు మానస క్రియేటివ్స్. నేను మీ మానస. ఈరోజు వీడియో వచ్చేసి డెకరేషన్ వీడియో అండి. ఇది వ్యాలంటైన్స్ డే కానీ యానివర్సరీ కానీ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా A4 సైజ్ పేపర్ని తీసుకొని ఇలా హాఫ్కి మడుచుకోవాలండి. మడుచుకొని ఒక పెన్సిల్తో ఇలా అవుట్లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న అవుట్లైన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూస్తే మనకు మంచి హార్ట్ షేప్ అనేది వస్తుందండి. చూసారుగా, ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఒక కార్డ్బోర్డ్ తీసుకోవాలి. కార్డ్బోర్డ్ తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న హార్ట్ షేప్ని దీనిపై పెట్టేసుకొని అవుట్లైన్ డ్రా చేసుకోవాలండి. స్లోగా చక్కగా వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. క్రాస్గా చేసినట్లయితే మనకు షేప్ అవుట్ అవుతుంది. అందుకని నెమ్మదిగా చూసుకుంటూ ఈ విధంగా అవుట్లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇలా చక్కగా డ్రా చేసిన తర్వాత దీన్ని కార్డ్బోర్డ్ కట్టర్తో కానీ లేదంటే సీజర్తో కానీ చక్కగా కట్ చేసేసుకోవాలండి. అప్పుడు మనకి మంచి హార్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. చూసారుగా, ఇలా పర్ఫెక్ట్ హార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని డెకరేట్ చేద్దాం. ఇప్పుడు ఒక క్రేప్ రోల్ తీసుకోవాలండి. క్రేప్ పేపర్ రోల్ దీన్ని తీసేసుకొని ఒక 1 ఫీట్ వరకు తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 4-5 మడతలు మలుచుకోవాలండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా పెట్టేసుకొని మలుచుకోవాలి. చాలా ఈజీ అండి. వీడియోని చివరి వరకు చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫ్లవర్ షేప్ లాగా డ్రా చేసుకోవాలి. ఇలా ఫస్ట్ మనం అవుట్లైన్ డ్రా చేసుకుంటే కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. వంకర పోకుండా చాలా బాగా వస్తుంది. ఇలా నెమ్మదిగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి, షేప్ అవుట్ అవ్వకుండా. దీన్ని మనం పర్ఫెక్ట్గా కట్ చేసినట్లయితే మనకు ఫ్లవర్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేస్తాం. ఈ విధంగా సపరేట్ చేసేయాలి. పేపర్ అంతా చేసేసుకొని ఒక 4 ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఒక 15 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుందండి ఒక్కొక్కటి. చూసారుగా, ఇలా కట్ చేసేసుకొని మనం ఇప్పుడు గ్లూ అప్లై చేసుకుందాం. గ్లూ కూడా ఎక్కువగా అప్లై చేయకూడదండి, కొద్దిగా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఈ పేపర్ తొందరగా స్టిక్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా గ్లూనే అప్లై చేసేసుకోవాలి. ఈ విధంగా స్కూల్ గ్లూస్ ఉంటాయి కదండి, దాన్ని తీసుకొని ఈ విధంగా లైట్గా అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మడుచుకుంటూ ఫ్లవర్లా చేసుకుందాం. చాలా ఈజీ అండి ఫ్లవర్ ప్రిపేర్ చేయడం. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా మలుచుకుంటూ పోతే సరిపోతుంది. ఫ్లవర్ అనేది చాలా చక్కగా రెడీ అయిపోతుంది. అంచులను మాత్రం కాస్త గట్టిగా పట్టుకోండి, లేదంటే స్లిప్ అయితే ఇలా పోతుంది. విధంగా గట్టిగా పట్టుకొని స్టిక్ చేసుకోవడమే. మలుచుకుంటూ స్టిక్ చేసుకుంటూ పోతే సరిపోతుందండి. ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారుగా, ఫ్లవర్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం హార్ట్ షేప్కి స్టిక్ చేసుకుందాం. గ్లూ అప్లై చేసేసుకొని పెట్టేసుకోవడమే. చాలా అందంగా కనిపిస్తుందండి. మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత మాత్రం చూస్తే చాలా మంచి కలర్తో చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఈ క్రాఫ్ట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు కాబట్టి. చూస్తున్నారుగా, చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకోసం ఇంకొక ఫ్లవర్ కూడా రెడీ చేసి చూపిస్తాను. ఇలా పెట్టగానే అతికిపోతుందండి, ఎందుకంటే దీనికి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి పేపర్ అనేది తొందరగా స్టిక్ అవుతుంది దేనిపై అయినా. చక్కగా లైట్గా గ్లూ అప్లై చేసుకొని ఫ్లవర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగే మిగిలిన మొత్తం ఫ్లవర్స్ని ప్రిపేర్ చేసేసుకొని మనం స్టిక్ చేసుకుంటే మనకు హార్ట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి.
ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే ఫ్లవర్ అనేది విచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది. చూస్తున్నారుగా, ఇలాగే మొత్తం హార్ట్ని ప్రిపేర్ చేశాను. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. చాలా మంచి లుక్ ఉంటుందండి, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నేను మొత్తం ప్రాసెస్ని 1 అవర్లో ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు నేమ్ లెటర్స్ ఎలా రైట్ చేసుకోవాలో చెప్పేస్తాను. ముందుగా గ్లిట్టర్ పేపర్ తీసుకొని హార్ట్ షేప్కి స్టిక్ చేసుకోవాలండి. తర్వాత క్రేప్ పేపర్ని మలుచుకుంటూ ఈ విధంగా లెటర్స్ లాగా అతికించుకోవడమే. చాలా మంచిగా కనిపిస్తుంది. మీకు నచ్చిన లెటర్స్ని ఈ విధంగా రాసేసుకోండి. ఫైనల్గా నా అవుట్పుట్ అనేది ఇలా ఉందండి. ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.